అంటే కింద ఫ్లోర్లో కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ఏలూరు గ్రామానికి చెందిన సుమారు 50 మంది శ్రీరామ భక్తులు శ్రీరామ నామస్మరణ చేస్తూ కాలినడకన భద్రాచలం వైపు సుమారు 300 కిలోమీటర్ల యాత్ర ప్రారంభించారు. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గ పరిధిలో మీడియాతో మాట్లాడుతూ గ్రామాన శ్రీరామ నామం పలుకుతూ హిందూ ధర్మ విశిష్టతను చాటి భక్తి శ్రద్ధలతో భద్రాచలం శ్రీరాముని దర్శనానికి బయలుదేరినట్లుగా తెలిపారు. ఇలేశ్వరం నుంచి జగ్గంపేట, కొత్తపల్లి, గంగవరం, రంపచోడవరం, మారేడుమిల్లి, చింతూరు మార్గంగా భద్రాచలం చేరుకుంటామని పేర్కొన్నారు. త్వరలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణాన్ని దర్శించి తిరిగి వెళ్తామని తెలిపారు. ప్రతి ఊరు మన హిందూ సాంప్రదాయం బలపడి ఉండాలని మనం గ్రామానికి ప్రచారం చేస్తూ ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. మనకి ఏ అడ్డంకులు కూడా లేవు. ఇప్పటికీ మనకి ఇబ్బంది లేదు. ఎదరికి కూడా రాముల వారి దయతో మేము ప్రయాణిస్తున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం చిన్న ఏలూరు గ్రామం నుంచి మేము సుమారు 35 మంది బయలుదేరడం జరిగింది. నా పేరు గొంప వీరబాబు. అలాగే ఎందుకంటే మన హిందూ మతాన్ని చాటి చెప్పాలనేసి ప్రతి గ్రామం నుంచి బయలుదేరడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇప్పుడు గంగవరం గ్రామంలో ఉన్నాం. ఆ రాముడి దయ ఉంటే ఏదన్నా సాధించవచ్చు అనేసి